హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అండ్ నేను ఇన్స్టాగ్రామ్ పేజ్. చెప్పబోయేది ఏంటంటే మొత్తానికి అనిల్ రావిపూడి బాస్తో మంచి మెగా బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చాడని చెప్పొచ్చు. చిరంజీవి కామెడీ టైమింగ్ సినిమాలో ఒక వన్ ఆఫ్ ద హైలైటెడ్ సీన్ అని చెప్పొచ్చు. సో మొత్తానికి సినిమా అయితే ఎక్కడ బోర్ కొట్టదు, ఫుల్ టైం పాస్. సో మనకి సినిమా వెళ్తే ఒక 2.5 అవర్స్ 3 అవర్స్ అసలు మనం మర్చిపోతాము. అనిల్ రావిపూడిది ముఖ్యంగా చెప్పాలంటే తక్కువ బడ్జెట్ మూవీస్, బట్ అండ్ వచ్చే మూవీ అవుట్పుట్ అనేది చాలా సక్సెస్ రేట్ చాలా హైగానే ఉంటుంది. సో మొత్తానికైతే మన బాస్కి ఒక 30 years బ్యాక్ ఎలా ఉన్నాడో ఆ రకంగా ఈ సినిమాలో చూపించినారు అనమాట. మనం ప్రతిదీ సినిమా చిరంజీవి సినిమాని ఈ సినిమాలో మనము ఆయన పాత చిరంజీవిని మనం చూడొచ్చు. అంటే మనము ఘరానా మొగుడు కావచ్చు, రౌడీ అల్లుడు కావచ్చు, ముఠా మేస్త్రి కావచ్చు. సో అన్నింటినీ ఒక రకంగా మిక్స్ చేసి చిరంజీవి సినిమా చేశాడని చెప్పొచ్చు. సో ఇంకా నయనతార యాక్టింగ్ కూడా చాలానే బాగుంది. సో ఇద్దరు కాంబినేషన్ కూడా బాగానే ఎదిరిపోయింది. ఒక రకంగా నయనతారని కంట్రోల్ పెట్టాలని బాస్ ట్రై చేయడము కాకపోవడం వల్ల అది ఒక రకంగా కామెడీగా అనిపించేది. మళ్ళీ వెంకీ కామెడీ కూడా చాలా సూపర్గా ఉంటుంది. సో ఇంకా భీమ్స్ సిసిలియో మ్యూజిక్ అయితే వన్ ఆఫ్ ద బెస్ట్ హైలైట్. ఇంకా మీసాల పిల్ల చాలా రోజుల తర్వాత మన బాస్కి ఉదిత్ నారాయణ గారు పాడిన పాట అనమాట. అప్పుడెప్పుడు నాకు తెలిసి అన్నయ్య మూవీ సినిమాలో పాట పాడిన ఆయన. సో మళ్ళీ చాలా ఏళ్ల తర్వాత చిరంజీవికి మంచి పాటనైతే ఇచ్చినాడు, మీసాల పిల్ల అని. సో మొత్తానికి సినిమా అయితే చాలా సూపర్. డోంట్ మిస్ టు వాచ్ ఇన్ థియేటర్స్. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.